వెల్కమ్ టు నిర్జాస్ ఎడ్యుకేషనల్ ఛానల్. ఈ వీడియోలో మనం 6th క్లాస్లో ఉన్నటువంటి సెకండ్ లెసన్ కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్ దాంట్లో ఒక చిన్న పార్ట్లు తీసుకొని వీడియో చేస్తున్నామండి. 6th క్లాస్ సెకండ్ లెసన్కి సంబంధించిన వీడియోస్ కూడా ఇంకా ఉన్నాయండి మన ఛానల్లో, దయచేసి వాటిని కూడా చూడండి. నెక్స్ట్ లెసన్లోకి వెళ్ళిపోదాం. ఎ బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఏంటి, అది ఎవరు ఫాలో కావాలి అనేది మనం చూద్దాం. టు రిమైన్ హెల్దీ యూ నీడ్ ఆల్ ద న్యూట్రియంట్స్ ఇన్ ద రైట్ అమౌంట్స్. మనం హెల్దీగా ఉండాలి అంటే ఏం చేయాలి, కరెక్ట్ క్వాంటిటీలో మనం తీసుకునే న్యూట్రియంట్స్ అనేవి ఉండాలి. న్యూట్రియంట్స్ అంటే ఏం లేదండి, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, విటమిన్స్, మినరల్స్ ఇలాంటివి. నో సింగిల్ ఫుడ్ ఐటమ్ కంటైన్స్ ఆల్ ద న్యూట్రియంట్స్. అన్ని న్యూట్రియంట్స్ ఒకే ఫుడ్లో ఉండవు. దేర్ ఫార్ యూ నీడ్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్. అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే ఫుడ్ కాంబినేషన్స్ను తీసుకోవాల్సి ఉంటుంది. కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్, విటమిన్స్ ఇట్లా కాంబినేషన్స్లో తీసుకోవాల్సి ఉంటుంది. ఏ బ్యాలెన్స్డ్ డైట్ ఈజ్ వన్ దాట్ కంటైన్స్ ద ప్రాపర్ అమౌంట్స్ ఆఫ్ ఈచ్ న్యూట్రియంట్. బ్యాలెన్స్డ్ డైట్ ఏం చేస్తుంది అంటే ఎంత అమౌంట్లో న్యూట్రియంట్స్ అనేది మన బాడీకి అవసరం అవుతుంది అనేది దాంట్లో కంప్లీట్గా ఉంటుంది అనమాట. However, a balanced diet is not the same for everyone. It depends on the age, sex, and type of work that one does. బ్యాలెన్స్డ్ డైట్ అనేది ప్రతి ఒక్కరికి సేమ్గా ఉండదండి. అది ఏ విధంగా డిపెండ్ అయి ఉంటుంది అంటే వాళ్ళు చిన్నపిల్లల, పెద్ద పిల్లల, అడల్ట్సా, ఫీమేల్సా, జెంట్సా, ఇంకా వాళ్ళు ఏం పని చేస్తారు అలా అవన్నిటి మీద డిపెండ్ అయి ఉంటుంది. అర్లీ చైల్డ్హుడ్ ద చైల్డ్ గ్రోస్ ర్యాపిడ్లీ. చిన్నపిల్లల్లో ఏమవుతుంది అంటే పెరుగుదల ఎక్కువగా ఉంటుంది. అలాంటి వాళ్ళకు హీ ఆర్ షీ నీడ్స్ మోర్ ప్రోటీన్స్. అలాంటి వాళ్ళకు ప్రోటీన్స్ అనేవి ఎక్కువ మోతాదులో అవసరం అవుతాయి. నర్సింగ్ మదర్స్ అండ్ ప్రెగ్నెంట్ విమెన్ ఆల్సో నీడ్ మోర్ ప్రోటీన్స్ టు సర్వ్ ద నీడ్స్ ఆఫ్ ద గ్రోయింగ్ బేబీ. నర్సింగ్ మదర్స్ అంటే పాలిచ్చే తల్లులు కానీ, చిన్నపిల్లల్ని కేర్ చేసుకునే పేరెంట్స్ కానీ, మదర్స్ ఎస్పెషల్లీ మదర్స్ అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్, గర్భిణీ స్త్రీలు, వాళ్ళకి ఏమవుతుంది అంటే మోర్ ప్రోటీన్స్, ఎక్కువ మోతాదులో ప్రోటీన్స్ అనేవి అవసరం అవుతాయి. పాలిచ్చే తల్లులు మిల్క్ ప్రొడక్షన్ కావాలి కదా, అలాంటి వాళ్ళకి. నెక్స్ట్ ప్రెగ్నెంట్ ఉమెన్కి ఏమవుతుంది అంటే బేబీ అనేది ఫామ్ కావడానికి, గ్రోత్ కావడానికి ప్రోటీన్స్ అనేవి ఎక్కువ మోతాదులో అవసరం అవుతాయి. అలాంటప్పుడు ఈ బ్యాలెన్స్ డైట్ అనేది వాళ్ళకు వేరేలా ఉంటుంది. నెక్స్ట్ ఏ హార్డ్ వర్కింగ్ లేబర్ నీడ్స్ మోర్ ఎనర్జీ. ఇంకా కూలీ పని చేసేవాళ్ళు, అట్లా హార్డ్ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కదా అండి, డైలీ లేబర్, అలాంటి వాళ్ళకి ఎక్కువ ఎనర్జీ అవసరం అవుతుంది. విచ్ హీ క్యాన్ గెట్ బై ఈటింగ్ మోర్ ఫ్యాట్స్ అండ్ కార్బోహైడ్రేట్స్. అలాంటి వాళ్ళకి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఈ ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల వాళ్ళకి ఆ బ్యాలెన్స్డ్ డైట్ అనేది ఆ విధంగా ఉంటుంది అనమాట. ఓకే, ఇక్కడ 12-year చైల్డ్కి ఇది డైట్ అనమాట. బ్యాలెన్స్డ్ డైట్ సెరియల్స్ ఎంత ఉండాలా, పల్సెస్ ఎంత ఉండాలా, గ్రీనీ లీఫీ వెజిటేబుల్స్ ఎంత, అదర్ వెజిటేబుల్స్ ఎంత, ఫ్రూట్స్ ఇంత, మిల్క్, ఫ్యాట్, షుగరు, మీటు, ఫిష్, ఎగ్స్, ఇలా నాన్ వెజ్ వాళ్ళకి, వెజిటేరియన్ వాళ్ళకి సపరేట్ అనమాట ఇది. నెక్స్ట్ ఇంకొక పై చార్ట్ అండి. నెక్స్ట్ కుకింగ్ ఆఫ్ ఫుడ్స్ సచ్ యాజ్ వెజిటేబుల్స్, cereals అండ్ మీట్ ఆర్ కుక్డ్ బిఫోర్ ఈటింగ్. మనం ఏం చేస్తాము, వాటిని అన్నిటినీ వెజిటేబుల్స్ కానీ, ధాన్యాలు కానీ, మాంసం కానీ, ఇవన్నీ ఏం చేస్తాం, ఫస్ట్ కుక్ చేసుకుంటాం. తినకముందే కుక్ చేసుకుని తర్వాత తింటారు. కుకింగ్ మేక్స్ ద ఫుడ్ సాఫ్ట్, టేస్టీ అండ్ ఈజీ టు డైజెస్ట్. ఇది కుకింగ్ ఏం చేస్తుంది అంటే మనం తీసుకున్నటువంటి ఫుడ్ని సాఫ్ట్గా చేస్తుంది, ఇంకా టేస్టీగా చేస్తుంది, ఇంకా ఈజీ టు డైజెషన్ కూడా తొందరగా అవుతుంది అనమాట. నెక్స్ట్ బట్ రాంగ్ కుకింగ్ మెథడ్స్ డెస్ట్రాయ్ సెవరల్ న్యూట్రియంట్స్ ఇన్ ఇట్. ఇంకా కుకింగ్ మెథడ్స్ కూడా కొన్ని ఉంటాయండి, కొన్ని రాంగ్ కుకింగ్ మెథడ్స్ ఉంటాయి. అలాంటివి ఫాలో అయితే ఏమవుతుంది అంటే న్యూట్రియంట్స్ని మనం కోల్పోతాం అనమాట. ఆ ఫుడ్లో ఉన్నటువంటి న్యూట్రియంట్స్ని మనం కోల్పోతాం. కొన్ని కుకింగ్ మెథడ్స్ అనేవి తెలుసుకొని చేసుకోవాలి. వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ షుడ్ నాట్ బీ వాష్డ్ ఆఫ్టర్ కటింగ్ ఆర్ పీలింగ్ దెమ్. వెజిటేబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ కట్ చేయకముందే వాష్ చేసుకోవాలి, కట్ చేయడం కానీ, పీల్ చేయడం కానీ.
ముందే వాష్ చేసుకోవాలి. దిస్ రిజల్ట్స్ ఇన్ ద లాస్ ఆఫ్ సమ్ విటమిన్స్ అండ్ మినరల్స్. ఈ విధంగా కట్ చేసిన తర్వాత కానీ పీల్ చేసిన తర్వాత కానీ వాష్ చేసుకుంటే ఏమవుతుంది అంటే దాంట్లో ఉన్నటువంటి వైటమిన్స్ మినరల్స్ని మనం కోల్పోవాల్సి వస్తుంది. వాషింగ్ రైస్ అండ్ పల్సెస్ రిపీటెడ్లీ ఆల్సో రిజల్ట్స్ ఇన్ ద లాస్ ఆఫ్ వైటమిన్స్ అండ్ మినరల్స్. సేమ్ అన్నమాట. వెజిటేబుల్స్ ఫ్రూట్స్ని ఏ విధంగా అయితే కట్ చేయకముందే వాష్ చేసుకుంటామో అలాగే వీటిని కూడా వాష్ చేసుకోవాలి. కానీ ఎలా వాష్ చేసుకోవాలి? ఒక 2 hours 1 time ఆర్ 2 times అలా, అంతే. అలా కాకుండా 4-5 times వాష్ చేస్తే ఏమవుతుంది అంటే దాంట్లో ఉన్నటువంటి విటమిన్స్ కానీ మినరల్స్ కానీ మనం కోల్పోతాం. ఫుడ్ షుడ్ బీ కుక్డ్ ఇన్ జస్ట్ ఇనఫ్ వాటర్. ఇంకా ఫుడ్ని ఏం చేయాలి అంటే కరెక్ట్ వాటర్ క్వాంటిటీ అనేది తీసుకోవాలి. కుకింగ్ ఇన్ టూ మచ్ వాటర్ అండ్ దెన్ థ్రోయింగ్ ద ఎక్స్ట్రా వాటర్ అవే మేక్స్ ద ఫుడ్ లూజ్ ఇట్స్ న్యూట్రియన్స్. ఏమవుతుంది అంటే ఫుడ్ ఎక్కువ వాటర్ వేసుకొని వేస్తే ఏమవుతుంది, వాటర్ అనేది మనం ఎక్స్ట్రా వాటర్ అనేసి తీసేస్తాం కదా. అలా ఎక్స్ట్రా వాటర్ తీసేసిన వాటిలో మనం మనకు కావాల్సిన, మన బాడీకి కావాల్సిన న్యూట్రియన్స్ అన్నిటినీ కోల్పోవడం జరుగుతుంది. నెక్స్ట్, విటమిన్ సి గెట్ డిస్ట్రాయిడ్ డ్యూరింగ్ కుకింగ్ డ్యూ టు హీట్. విటమిన్ సికి సంబంధించిన ఫుడ్ ఏదైనా సరే మనం కుకింగ్ చేసుకోకూడదన్నమాట. వీ షుడ్ దేర్ ఫార్ ఈట్ ఫ్రూట్ అండ్ వెజిటేబుల్స్ టు గెట్ విటమిన్ సి. రా ఫ్రూట్స్. విటమిన్ సి ఫుడ్స్ ఏవేమి ఉంటాయి అంటే ఆరెంజెస్ కానీ, అంటే కమలా పళ్ళు, బత్తాయి పళ్ళు, ఇట్లాంటివి అనమాట. పులుపుకు సంబంధించినవి ఏవైనా సరే పచ్చిగానే తినవాలి, కుక్ చేసుకోకూడదు అనమాట. దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.